భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తెలుగు, సంస్కృత భాషల్లో 2000కు పైగా అవధానాలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. నేడు భారత ప్రభుత్వం తరఫున ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ మాడుగుల నాగఫణీశ్వరం గారు. ఈ అవధానం కేటగిరీలో మీకు పద్మ పురస్కారం లభించటం మీ స్పందన, మీ మాటల్లో. పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమిప్పుడు. పివి నరసింహారావు గారు మహానుభావుడు, 14 భాషలలో విద్వాంసుడు. ఆయన అవధానాన్ని, అవధానిని అంత ప్రశంసిస్తూ 3 గంటలు కూర్చున్నారు సభలో మహానుభావుడు. రాయివిగాదు తమ్ముడు నువ్వు రాజు, మారితే ఈ దేశానికే రాజువు అని పాడాను. చాలా అద్భుతమైన పాట, జనంలో చాలా ప్రసిద్ధి. ఆ రోజు అన్నలను చాలా మార్చింది ఈ పాట అని పేరు. తిరుమల నీ సిర్రుల గుడి, తిక్కన నీ పలుకుబడి, అవధానం ఆత్మవిద్య. అవధానం అన్నది ఆత్మవిద్య, ఏకాగ్రత. అవధానం మానవ జీవితంలో ఆయా వృత్తుల యందు ఒక్కొక్కరికి ఏకాగ్రత ఉండడం అన్నది ఆ వ్యక్తికి ఆభరణం. బిగ్ అనగా దిగ్గన నిన్ను లేపి నిలుపు పెద్ద కదా, బిగ్గనగా నీ రంగములో నీవు పెద్ద అనెడు విద్య కదా. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాదాపుగా 52 సంవత్సరాలుగా అవధానం చేస్తున్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో 2000కు పైగా అవధానాలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇవే కాకుండా 2000 పాటల్ని చాలా అద్భుతంగా వారు రాయటమే కాకుండా ఆలపించి అందరి హృదయాలను దోచుకున్నారు. ఇవే కాకుండా విశిష్టమైన రీతిలో 35,000కు పైగా పద్యాలను రచించి తెలుగు భాషపై ఉన్న మక్కువను చాటి చెప్పారు. ఇవే కాకుండా ఎన్నో రీతులుగా సాహితీపరంగా, భాషాపరంగా విశిష్టమైన సేవల్ని అందిస్తూ తన జన్మను సార్థకం చేసుకోవటమే కాకుండా ప్రముఖమైన వ్యక్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారు పీఠాన్ని స్థాపించి 30 సంవత్సరాలు పైగా కూడా ఎంతోమంది అశేష అభిమానాన్ని చూరగొన్నారు. నేడు భారత ప్రభుత్వం తరఫున ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ మాడుగుల నాగఫణీశ్వరం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువు గారు. తల్లి ఆశీర్వచ. బిగ్ టీవీ తరఫున మీకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మీకు పద్మ పురస్కారం రావటం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవధానం కేటగిరీలో మీకు పద్మ పురస్కారం లభించటం మీ స్పందన, మీ మాటల్లో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మంగళమేఘకైసిని కళాసీమంతముక్తామణే, సీమాశూన్య కవిత్వ వర్షజనని ప్రస్విన్న కాదంబిని, స్వాదు ప్రేమ రస ప్రసారఝరిణి, స్వాత్మాశ్రయ ఆనందిని, వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి. భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించటం అన్నది కేవలం మహాసరస్వతీదేవి కటాక్షం. అమ్మవారి యొక్క దయ ఉంటే ఎప్పుడు ఏది రావాలో, ఎన్ని అద్భుతమైన అవకాశాలో మహామహులు అవధానములో పాల్గొనేటట్లుగా చేసి ప్రజలందరి యొక్క విశేషమైన ఒక ఆకర్షణ, అభిమానము. అవధానము అంటే ఆబాల గోపాలము అనుభవించేటట్లుగా ఎలా ఉంటుంది
అవధానము ఎలా చెయ్యాలి అని నిరంతరము తపన. అందరు ఎలా మెచ్చుతారు? ఇంకా ఇంకా ప్రాచీన మహర్షులు, మహాత్ములు, తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఇలాంటి వాళ్ళు ఎంతో ప్రతిభా సమన్వితంగా చేశారు అవధానాన్ని. అయితే ఆధునిక కాలము అనేక ఆకర్షణలకు, అనేక ఒక వ్యగ్రతకు, అంటే ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రపంచంలో. అన్నిటి ఆకర్షణలను దాటుకుని అవధానమే ఎందుకు చూడాలి? ఏం చేస్తే చూస్తారు? మేము అదే అనుకున్నాం. 64 కళల్లో మీరు అవధానం ఎంచుకోవటంలో ఉన్న ఆంతర్యం. పెద్దలు, పుణ్యాత్ములు వాళ్ళందరూ వేదము, శాస్త్రము, సదాచారము ఇలాంటి వాటిల్లో మంత్రశాస్త్రము నిష్ణాతులు. నాకు వచ్చేప్పటికీ అవధానము, కవిత్వము అవి నాకు దారి అని చూపించారు. మా తల్లిదండ్రులు చూపిన మార్గంలో దాన్ని ఎలా ఆకర్షణీయంగా, ఎలా అందరూ మెచ్చేటట్లుగా చెయ్యగలము అని నిరంతరం ఆలోచన ఇచ్చింది అమ్మవారు. ఆలోచనకు తగిన క్రొత్త మార్గములు ప్రసాదించింది ఆమె. ఆ మార్గంలో చేస్తూ వస్తూ ఉంటే విశేష ప్రజలు, అశేష జనాదరణ. అది తెలంగాణ, ఆంధ్ర, భారతదేశమా, ప్రపంచమా, ఇక్కడ అక్కడ అని లేదు. ముఖ్యముగా మన తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే భాషే తెలుగు కదా. అందువల్ల అటువంటి ఒక అనుగ్రహమును ప్రసాదించిన అమ్మవారికి మొదటి నమస్కారం. ఆ మార్గంలో ప్రజలు, ప్రభుత్వాధినేతలు, సామాన్యులు, ఆబాల గోపాలము, సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా అందరూ దీని యందు అనురక్తి కలిగి ఉండేటట్లు చెయ్యటము ఆమె యొక్క అనుగ్రహం. అటువంటి ఒక పంచమస్వర మహితాన్వితమైన కవితాకళన వశమౌట గొప్ప. అటువంటి సర్వజన హితము, సర్వజన రక్తము అయినటువంటి కళను అమ్మవారు ప్రసాదించింది. అది విశేషం. చాలా ఆనందంగా అనిపిస్తుంది గురుగారు. అంటే ప్రస్తుతం తెలుగు భాషే కనుమరుగైపోతున్న ఈ నేపథ్యంలో తెలుగు భాషపై మంచి పట్టు సాధించడమే కాకుండా పద్యాలు రాశారు, పాటలు రాశారు, అలాగే 40కి పైగా పుస్తకాలు రచించారు. సో ఈ అవధానం అనేది మీకు నేర్చుకోవాలి, రాయాలి అనే ఈ ఆసక్తి ఏ సందర్భంలో కలిగిందంటారు? బాల్యము నుంచి నాకు 7.5 సంవత్సరము నుంచి మా నాన్నగారు మా ఇంట్లో అమరము, ఆంధ్రనామ సంగ్రహము, తర్వాత రామాయణ, భారత భాగవతాదులు, ముఖ్యముగా పోతన భాగవతము, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణము, ఇలా రమణీయమైనటువంటి పద్యశైలి. ఈ పద్యాలు ఎంత గొప్పవి! ఈ మానవులకు తారణ హేతువు. ఇహము పరము రెండు. ఇందులో ఇహము అంత సులభంగా ఆకర్షణ, ఈ విద్య ఎంతో కష్టపడితే తప్ప వేరే విద్యల్లో సులభంగా భుక్తి లభిస్తుంది. ఇందులో కొంచెం సమయం పట్టవచ్చు. అదే అయినా కూడా ఇది ఉత్తమోత్తమ మార్గం అని వాళ్ళు సూచించినారు. మహనీయులైనటువంటి వాళ్ళు కొంతమంది పద్యం ఇలా రాయాలి, పద్యం ఇలా నువ్వు చెప్పగలవు, అందరికన్నా ఈ మార్గంలో నువ్వు గొప్పవాడివి అవుతావు అని వాళ్ళ ఆశీర్వచనం. ఏమీ కాని నాడు కూడా ఎంతో అవుతావని చెప్పిన వాళ్ళ గొప్పతనం అందులో ఉంది. అంటే మీలో ఆ ప్రెగ్నెంట్ వాళ్ళు అప్పుడే దర్శించారు. వాళ్ళు ఏం చూశారో మహాత్ములు, ఏమీ లేకపోయినా వాళ్ళు అనటం వల్ల కూడా కావచ్చు. మహాత్ముల యొక్క వాగ్వైఖరి ఏం జరుగుతుందో అలా. For more videos like this, subscribe Big TV channel.